హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీడియోలో చూశారు కదండి, అన్నయ్య వాళ్ళ ఇంటికొచ్చాను. చిన్నన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇప్పుడు మార్నింగ్ 9 దాటేసిందండి. జస్ట్ ఇప్పుడే నిద్ర లేచాను. ఇంకా పుట్టింటికొస్తే ఫుల్ రెస్ట్ కదండి. మార్నింగ్ నన్ను నిద్ర లేపేవాళ్ళు కానీ, పనులు చెప్పేవాళ్ళు కానీ ఎవ్వరూ ఉండరు. ఫుల్‌గా రెస్ట్ తీసుకుంటాను. మా వదిన నేను లేచిన వెంటనే నాకు హనీ అండ్ లెమన్ వాటర్ ఇచ్చింది. కూర్చొని తాగుతున్నాను. ఇక్కడ పిల్లలు బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నారు. మా సాత్విక్ చూసారు కదండీ! ఎక్కడున్నా సరే మార్నింగ్ టైంలో కొంచెం ఎర్లీగా నిద్ర లేవటం అలవాటండి సాత్విక్‌కి. 6:30, 7 కల్లా నిద్ర లేస్తాడు. నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసేస్తాడండి. బ్రష్ చేసిన వెంటనే వాడికి బ్రేక్‌ఫాస్ట్ పెట్టేయాలి. ఈరోజు కూడా 7:00కే బ్రేక్‌ఫాస్ట్ చేసేసాడంట. ఇంకా పిల్లలందరూ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి బయట ఆడుకుంటున్నారు. బయట మబ్బు పట్టేసి క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఈరోజు నా స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్ పరోటా, మేకకాళ్ళ షేర్వా. నాకు చాలా ఇష్టమండి. చిన్నాన్నయ్య తీసుకొచ్చాడు. ముందు రోజు నైటే నన్ను అడుగుతాడండి, రేపొద్దున ఏం బ్రేక్‌ఫాస్ట్ తీసుకురానమ్మా, ఏం తింటావు అని. నేను ఎప్పుడు నరసాపురం వచ్చినా సరే ఈ మేకకాళ్ళ షేర్వా, పరోటా ఖచ్చితంగా తింటాను. నరసాపురంలో పంజా సెంటర్‌లో అమ్ముతారండి. చాలా ఫేమస్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముస్లిమ్స్ ప్రిపేర్ చేసి అమ్ముతారండి ఈ మేక్కాల షేర్వా, పరోటా. నర్సాపురంలో పంజా సెంటర్‌లో నా చిన్నప్పటి నుంచి ఆ షాప్ ఉందండి. పెళ్లి కాకముందైతే రెగ్యులర్‌గా ఎక్కువగా తినేదాన్ని. పెళ్ళైన తర్వాత ఇంకెప్పుడైనా ఇలా వస్తే తప్పకుండా నర్సాపురం వచ్చిన ప్రతిసారి తిని వెళ్తాను. ఇక్కడ పిల్లలందరినీ కూర్చోబెట్టి బుక్స్ తీయమన్నాను. చాలా అల్లరి చేసేస్తున్నారండి. ఎవ్వరి మాట వినట్లేదనమాట. ఇంకా సాహితీ, సాత్విక్ అయితే ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి అసలు బుక్స్ తీయలేదు. వీళ్ళకి సమ్మర్ హోంవర్క్స్ చాలా ఇచ్చారండి. చాలా వరకు హోంవర్క్స్ అయితే చేయించాను కానీ ఇంకా ఉన్నాయి. నేను బుక్స్ అన్నీ కూడా బ్యాగ్‌లో పెట్టుకొని తీసుకొచ్చాను కానీ ఇక్కడికొచ్చిన దగ్గర నుంచి అసలు సాహితీ, సాత్విక్ బుక్స్ తీయలేదు. ఒక్క హోంవర్క్ కూడా కంప్లీట్ చేయలేదు. ఇంకా కూర్చోబెట్టి హోంవర్క్స్ అయ్యి చేయిస్తున్నాను. ఇక్కడ మా చిన్నొదిన మార్నింగ్ పూజ చేసుకుంటుంది. నాకు జలుబు చేసి వాయిస్ కొంచెం చేంజ్ అయిపోయిందండి. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా! ఇంకా అక్కడ కూల్ డ్రింక్‌లు అవి తాగేశాను. కొంచెం జలుబు చేసి వాయిస్ చేంజ్ అయింది. కొంచెం బొంగురుగా వస్తుంది. అడ్జస్ట్ అవ్వండి. చిన్నొదిన వాళ్ళ పెరట్లో పూల మొక్కలు ఎక్కువగా ఉంటాయండి. ముఖ్యంగా కనకాంబరం మొక్కలు ఎక్కువగా ఉంటాయన్నమాట. చూసారు కదా ఎన్నున్నాయో! పువ్వులైతే నిన్నే కోసిందంట. ఎక్కువగా లేవు. యూపీలో ఎవరు కూడా తలలో పువ్వులు పెట్టుకోరండి. బయట ఎక్కడ కూడా మనకి పువ్వులు కూడా పెద్దగా దొరకవు. ఇక్కడ అమ్మ పిల్లలందరికీ కూడా నలుగు పెట్టి స్నానం చేయిస్తుందండి. అమ్మకి చాలా ఓపిక ఇటువంటి పనులు చేయడానికి. పిల్లలందరూ స్నానాలు చేసిన తర్వాత వరుసగా కూర్చొని భోజనాలు చేస్తున్నారు. మొత్తం 6 మెంబర్స్ ఉన్నారండి. అందరూ కలిసి ఆడుకోవడం, కలిసి స్నానాలు చేయడం, భోజనాలు చేయడం, ఇలా అందరూ కలిసి హ్యాపీగా ఉంటున్నారు. నాకు వీళ్ళందరినీ చూస్తుంటే నా చిన్నప్పటి రోజులన్నీ గుర్తొస్తున్నాయండి. మనందరం కూడా ఇంతే కదండీ! సమ్మర్ హాలిడేస్ అంటే అమ్మమ్మల ఇంటికో, నాన్నమ్మల ఇంటికో, మావయ్యల ఇంటికో, బాబాయిల ఇంటికో వెళ్ళిపోయేవాళ్ళం. పిల్లలందరం కూర్చొని హ్యాపీగా భోజనం చేస్తూ, ఆడుకుంటూ సమ్మర్ మొత్తం హ్యాపీగా గడిపేసేవాళ్ళం కదండీ! మళ్ళీ ఆ రోజులన్నీ మనకి రమ్మన్నా రావు కదండీ! ఇక్కడ పెద్దన్నయ్య నా కోసం బిర్యానీ పంపించాడు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చెప్పాను కదండీ! పెద్దన్నయ్యకి నరసాపురంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది అని. అక్కడి నుంచి నాకు బిర్యానీ అయితే పంపించాడు. బిర్యానీ టేస్ట్ అయితే సూపర్ ఉందండి. నాకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టమండి. ఇంట్లో చేసిన దానికంటే కూడా బయట దొరికే బిర్యానీ అంటే చాలా ఇష్టం. యూపీ వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా చాలా మిస్ అయిపోతున్నానండి నేను. బయట దొరికే స్నాక్స్ కానీ, బిర్యానీ కానీ ఇవన్నీ చాలా మిస్ అయిపోతూ ఉంటాను. ఎప్పుడైనా నాకు బిర్యానీ తినాలనిపించినా సరే యూపీలో బయట అస్సలు బిర్యానీ లాంటివి ఏవి దొరకవండి. ఏదైనా సరే మనం ఇంట్లోనే తయారు చేసుకొని తినాలి. ఇక్కడ టైం ఈవినింగ్ 5:30 అవుతుందండి. నేను పిల్లలు రెడీ అయ్యి కూర్చున్నాము. పెద్దన్నయ్య వస్తానన్నాడు ఇంటికి తీసుకువెళ్ళడం కోసం. ఇప్పుడు పెద్దన్నయ్య ఇంటికైతే వెళ్తాము. ఇక్కడికొస్తే నేను ఒక 2 రోజులు పాలకొల్లో ఉంటే గనక 2 రోజులు నరసాపురంలో అట్లా తిరుగుతూ ఉంటానన్నమాట. ఇక్కడ బోర్ కొడితే అక్కడికి, అక్కడ బోర్ కొడితే ఇక్కడికి అట్లా వెళ్తూ ఉంటాను. ఇప్పుడైతే పెద్దన్నయ్య ఇంటికి వెళ్తున్నాను. పెద్దన్నయ్య ఇంట్లో 2 డేస్ ఉన్న తర్వాత మళ్ళీ అత్తయ్య గారి ఇంటికైతే వెళ్ళిపోతాను. ఇక్కడ పెద్దన్నయ్య వచ్చాడు. పెద్దన్నయ్య బైక్ మీద సాహితి, అలాగే మా తోటికోడలు అమ్మాయి ఉంది కదండి, తన పేరు యజ్ఞ, వాళ్ళిద్దరూ వెళ్ళిపోతున్నారు. నన్ను సాత్విక్‌ని చిన్నన్నయ్య డ్రాప్ చేస్తానన్నాడు. ఈ 2 డేస్ పిల్లలందరూ కలిసి ఆడుకున్నారు కదండి పాపం. సాహితి, సాత్విక్, యజ్ఞ వెళ్ళిపోతున్నారు కదా! నా మేనల్లుడైతే ఫుల్ డల్ అయిపోయాడు. ఇక్కడ చిన్నన్నయ్య మా కోసం వేడి వేడిగా జిలేబీ, ఆనియన్ పకోడీ తీసుకొచ్చాడండి. ఇక్కడికొస్తే నాకు తినడం, తిరగడం, పడుకోవడం ఇదే పెద్ద పనిలా ఉంటుందన్నమాట. ఏ పని ఉండదండి.
మా గోదావరి సైడ్ ఏంటంటే ఆడపడుచులకి చాలా రెస్పెక్ట్ ఇస్తారండి. ఇంటికి ఆడపడుచు వస్తే ఏ పని చెప్పరనమాట. కూర్చోబెట్టి చేస్తారు. వేరే వాళ్ళ సంగతి నాకు తెలీదు గానీ, మా వదిన వాళ్ళిద్దరూ కూడా నాకైతే ఏ పని చెప్పరండి. అన్ని పనులు వాళ్ళే చేసేసుకుంటారు. నేను చేస్తానన్నా సరే చేయించుకోరు. పెద్దన్నయ్య వచ్చాడు కదండీ! వచ్చేటప్పుడు ఎగ్ నూడిల్స్ కూడా తీసుకొచ్చాడు. పిల్లలందరూ తిన్నారు. నేనైతే ఇక్కడ కొంచెం జిలేబీ, పకోడీ తిన్నాను. ఇంకిక్కడికొస్తే అన్నయ్య వాళ్ళు నాకు ఇష్టమైనవన్నీ తీసుకొచ్చి పెడతారండి. హ్యాపీగా తిని రిలాక్స్డ్‌గా రెస్ట్ తీసుకుంటాను. పుట్టిల్లంటే ఇలాగే ఉంటుంది కదండీ! ఇంకిక్కడ పెద్దన్నయ్య ఇంటికైతే వచ్చేసాము. మేము వస్తున్నాము అని వదిన మా కోసం సేమియా పాయసం ప్రిపేర్ చేసిందండి. పిల్లలందరూ కూర్చొని తింటున్నారు. ఇక్కడ నా చిన్ని మేనల్లుడు చూసారా క్యూట్‌గా కూర్చొని తింటున్నాడు అందరితో కలిసి. ఇదివరకు చిన్నన్నయ్య, పెద్దన్నయ్య ఇద్దరు కూడా నరసాపురంలోనే దగ్గర దగ్గర ఇళ్లలో ఉండేవారండి. అయితే పెద్దన్నయ్య రీసెంట్‌గా పాలకొల్లు షిఫ్ట్ అయ్యాడు. పెద్దన్నయ్యకి నరసాపురంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది కదండీ! ఇంకా మార్నింగ్ 9:30, 9 ఆ టైంకి లంచ్ బాక్స్ తీసుకుని నరసాపురం వెళ్ళిపోతాడండి. ఇంకా నైట్ వరకు షాప్ చూసుకుని షాప్ క్లోజ్ చేసిన తర్వాత నైట్ 10, 10:30 ఆ టైంకి ఇంటికొస్తాడు. ఇక్కడ మా పెద్దొదిన ఒక పెద్ద గ్లాస్ నిండా సేమియా పాయసం తీసుకొచ్చి ఇస్తుంది. నేనంత తినలేను వదిన కొంచెం తీసేయి అన్నాను. చూస్తున్నారు కదా! తిను మా పెద్దొదినండి. ఆల్రెడీ వీడియోస్‌లో చూసే ఉంటారు కదా! చిన్నొదిన, పెద్దొదిన ఇద్దరు కూడా నాతో చాలా క్లోజ్‌గా ఉంటారండి. ముగ్గురం సిస్టర్స్ లాగా ఉంటాము. మా పెద్ద వదిన వాళ్ళ అమ్మగారిది కూడా ఇక్కడేనండి పాలకొల్లులోనే ఉంటారు. నెక్స్ట్ వీడియోలో మా పెద్ద వదిన వాళ్ళ అమ్మగారి ఇల్లు అవన్నీ కూడా చూపిస్తాను. ఇంకా అమ్మ ఇక్కడికి రాలేదండి. చిన్నన్నయ్య ఇంటి దగ్గరే ఉంది. అమ్మ ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉంటుందండి. చిన్నన్నయ్యని చూడాలనిపిస్తే చిన్నన్నయ్య ఇంటికి వెళ్తుంది. పెద్దన్నయ్యని చూడాలనిపిస్తే పెద్దన్నయ్య ఇంటికొస్తుంది. ప్రెజెంట్ అమ్మకి నరసాపురంలో ఏదో పనుందంట. అది చూసుకుని 2 డేస్‌లో పెద్దన్నయ్య ఇంటికొస్తుంది. ఇంకిక్కడ పిల్లలందరూ ఉన్నారు కదండీ! పెద్దన్నయ్య షాప్ నుంచి ఎగ్ నూడిల్స్, చికెన్ నూడిల్స్ పంపించాడు. చెప్పాను కదండీ! పెద్దన్నయ్యకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉందని. ఇంకా అన్నయ్య షాప్‌లో నుంచి పంపించాడనమాట. పిల్లలందరూ కూర్చొని తింటున్నారు. ఇంక నేనైతే నాకు నైట్ భోజనం వద్దు లైట్‌గా ఏదైనా టిఫిన్ చేస్తాను వదిన అన్నాను. మా వదిన నా కోసం ఇక్కడ దోసలు వేస్తుంది. విలేజ్ వ్లాగ్స్, పుట్టింటి వ్లాగ్స్ ఇవన్నీ కూడా మీకు చాలా బాగా నచ్చుతున్నాయి కదండీ! చాలా మంచి మంచి కామెంట్స్ కూడా పెడుతున్నారు. లాస్ట్ వీడియోలో నేను అత్తయ్య గారికి కీళ్ళవాతం అని చెప్పాను కదండీ! మన సబ్స్క్రైబర్ ఒకరు చాలా ఓపికగా కామెంట్ చేసి చెప్పారండి. అత్తయ్య గారికి ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం చేస్తే అత్తయ్య గారికి కీళ్ళవాతం తొందరగా తగ్గుతుంది, ఇవన్నీ కూడా హోమ్ రెమెడీస్ ఇవన్నీ కూడా కామెంట్ చేసి చెప్పారండి. సబ్స్క్రైబర్ నేమ్ అయితే సాయిరామ్ అని ఉంటుందండి. ఆడవారో మగవారో నాకు తెలీదు. మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అత్తయ్య గారికి మీరు చెప్పిన టిప్స్ అన్నీ కూడా చెప్పానండి. అన్నీ ఫాలో అవుతాను అన్నారు. మీరు పెట్టిన కామెంట్స్ నాకు చాలా హ్యాపీనెస్‌నైతే ఇచ్చాయండి. కొంతమంది వీడియో చూసి వెళ్ళిపోతారు. కానీ కొంతమంది మాత్రమే మనవారు అనుకుని కామెంట్ చేస్తారు కదండీ! ఈ విధంగా. అప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకిక్కడ టిఫిన్ చేసిన తర్వాత నా మేనల్లుడితో చాలాసేపు ఆటలాడుకున్న తర్వాత హ్యాపీగా పడుకున్నాము. ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరిచ్చే ఒక చిన్న లైక్, మీరు పెట్టే ఒక మంచి కామెంట్ నాకు చాలా హెల్ప్ చేస్తుందండి ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియో చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.